వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. పెద్దలారా, ఈ రోజున గురి పౌర్ణిమ. పరాశర మహర్షికి సత్యవతీదేవికి జన్మించిన వారు వ్యాస భగవానుడు. వ్యాసులు ఈ రోజున జన్మించినందున దీనిని గురి పౌర్ణిమ కూడా అంటాం. వ్యాస భగవానుడు పుట్టగానే 16వ ఏళ్ల పిల్లవాడిగా మారి తిరిగి సన్యాసిగా వెళ్ళిపోతూ తల్లికి ఒక మాట ఇచ్చాట. తల్లి, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాను అంటూ ఆమెకి హామీ ఇచ్చాట. అతను ఒక ద్వీపంలో పుట్టడం వల్ల, మేఘం వలె ఎత్తుగా, శరీరం పెద్ద ఆకారం ఉండటం వల్ల, కూడా నల్లగా ఉండటం వల్ల అతన్ని కృష్ణ అంటారు. కృష్ణ ద్వైపాయనుడిగా మనమంతా పిలుస్తుంటాం. మానవ జీవన విధానం ఉన్నతంగా ఉంటే మనం ఎంత గొప్పగా ఉంటాము, విజ్ఞాన అవసరం మనకి ఎంత అవసరం అని చెప్పేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాల్ని తస్కరించి సముద్రం దాస్తే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో వెళ్ళి ఆ వేదాలను రక్షించారు కదా. ఆ వేదాలన్నీ చిక్కుపడిపోయి ఉండటం వల్ల వాటన్నిటిని కూడా అతను సంస్కరించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అట్లా 4 వేదాలుగా అతను తీసుకొచ్చారు. ఋగ్వేదంలో సమాజం ఎలాగా ఉండాలి అన్న విషయాన్ని చెప్పారు ఆయన. అదేవిధంగా యజుర్వేదంలో యజ్ఞ క్రతువులు ఏ విధంగా ఉండాలి, సాంకేతిక విజ్ఞానం ఏ విధంగా ఉండాలి, శాస్త్ర విజ్ఞానం ఏ విధంగా ఉండాలి, కర్మలు ఏ విధంగా ఉండాలి అన్నారు. సామవేదంలో సంగీత సాహిత్యాలు ఉంటే, అధర్వణ వేదంలో అణుశక్తి, శాస్త్ర సంగీతం, శాస్త్ర విజ్ఞానం, వైద్య విజ్ఞానం ఇంకా అనేకం ఉన్నాయి. ఈ వైద్య విజ్ఞానం ద్వారా మానవులు శస్త్రచికిత్సలు కూడా చేసే అవకాశం ఉన్నది. వైదిక విజ్ఞానాన్ని లిఖిత రూపంలో మనకి అందజేసినటువంటి మహాత్ముడు, గురు శ్రేష్ఠుడు వ్యాస భగవానుడు వారు. అందుకనే ఈ జాతికి చేసిన సేవని వారిని తలుచుకుంటాం, అతన్ని భగవానుడిగా మనం భావిస్తుంటాం. వ్యాస భగవానుడు భారత భాగవతాలు 14,093 శ్లోకాలని, భారతంలో 1,700 శ్లోకాలని రచించి 4 వేదాలని, 18 పురాణాలని మనకు అందించడం వల్ల మనమంతా మానవులుగా, విజ్ఞానవంతులుగా మారాం. సంస్కారంగా జీవించే అవకాశం మనకు కల్పించారు వ్యాస భగవానులు. ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎందుకు ఉండాలి, నిర్దిష్టంగా జ్ఞానం మనకు అందించినటువంటి వారు వ్యాస భగవానులు. ఈ జ్ఞానం ఎంత ఉండాలి, ఎంత అందుబాటులో ఉండాలనే రచన ద్వారా మనకు చెప్పినటువంటి వారి వ్యాసుడు సకల కళానిధి. మనలో నుండి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానులుగా తయారు చేసినటువంటి వ్యాస భగవానులు అపారమైన సేవ చేసినందుకు వారిని భగవత్ స్వరూపంగా మనం భావిస్తాం. మహర్షిగా ఉన్నట్టు వేదవ్యాసుడు వశిష్ఠ మునికి మునిమనుడుగా, శక్తికి మనవుడుగా, పరాశరకి కుమారుడుగా, శుక మహర్షికి తండ్రిగా ఉన్నట్టు వేదవ్యాసుడు వైదిక విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాల్ని కూడా, జ్ఞాన పర్యావరణాన్ని, ప్రకృతి విజ్ఞానాన్ని, వైద్యం, ఆధ్యాత్మిక జీవనాన్ని సకలం మనకి అందించి మనని మనుషులుగా తయారు చేసిన వారు. అందువల్ల భారతీయ తత్వాన్ని, భారతీయ సంప్రదాయాన్ని, భారతీయ విలువల్ని పెంచినటువంటి ఆదిమూలమైన వాడు భగవాన్ని మనం స్మరించుకోవాలి. భారతీయ తత్వ సంస్కృతి మనం ప్రపంచానికి అందించి మనం విశ్వగురుగా ఉన్నామంటే అనేక మంది మహాత్ములు, ఋషులు, గురు పరంపర మనకు ఉన్నది. వ్యాసపూర్ణం నాడు ఈ గురువులందరినీ కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మహర్షుల్ని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా దత్తాత్రేయ వారిని, శంకరాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని, మధ్వాచార్యుల వారిని కూడా మనం గురువుగా భావించి స్మరిస్తాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనలో సంచరించి అనేక తత్వాలు ప్రచారం చేసినటువంటి సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా గారిని కూడా మనం గురువులుగా ఆధారించి అలవాటు ఉన్నది. మనకు విద్య నేర్పిన గురువుని ఈ రోజున మనం స్మరించుకోవాలి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే వారి పుణ్యమే అని భావించాలి. మనలోని అజ్ఞాన అంధకారాలని తొలగించినటువంటి మనుషులుగా తీర్చి, మనలో కొంత జ్ఞానాన్ని బోధించి సమాజంలో ఎట్లా బతకాలి, మనకు ఎంత జ్ఞానం అవసరం అని తీర్చిదిద్దినటువంటి ఆ గురువులందరినీ కూడా మనం ఈ రోజున మనం స్మరించుకోవాలి. అందుకని వ్యాస పౌర్ణమి రోజున గురుదేవులందరికీ అగ్రగణ్యులు ఉండేటువంటి గురు శ్రేష్ఠులైన వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి. మనం గురువుల్ని ఎందుకు ఆరాధించాలి అంటే వారిని ఉన్నత స్థానంలో మనం ఉంచాలి. ఒకసారి సూత మహాముని
భారత ప్రవచనం చేస్తుంటే నైమిషారణ్యంలో అక్కడికి కృష్ణ భగవాను సోదరుడు బలరాముడు వచ్చి తనను గౌరవించాలి, తను రాజ సంతతికి చెందినవాడు అనటంతో నేను గురుస్థానంలో ఉన్నాను, సభలో నిలబడలేను చెప్తే అతనిపై కోపంగా ధ్వజమెత్తబోగా సూత మహర్షి శపించడం వల్ల అతను అడవులు పాలయ్యాడు. ఆ శాప విముక్తి కోసం తపస్సు చేశాడు. ఆ కాలంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అందువల్ల గురువుని మనం అవమానించకూడదు. గురుస్థానం ఉన్నవారు ఎవరైనా కూడా వారికి మనం సాష్టాంగ నమస్కారం చేయాలి అనేటువంటి మన భారతీయ తత్వం చెబుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ మనం మొదటి శ్లోకాన్ని మనం చదువులో చదువుతామో అదేవిధంగా ఈ గురువులందరూ ఆదరణీయులు, పూజనీయులు. అందువల్ల ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మనకు అక్షరం నేర్పినటువంటి గురువులందరినీ కూడా స్మరించుకోవాల్సినటువంటి సందర్భాన్ని ఈ గురు పౌర్ణమిగా మనందరికీ ఈ కాలంలో ప్రతి కాలంలో కూడా మనం వారిని ఉన్నత స్థాయికి చేరిస్తేనే మనం మనుషులుగా, మానవులుగా మనకు ఒక విలువ ఉంటుంది. అందుకని గురువు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాడు. ఈ వ్యాస పౌర్ణమి రోజున మీరంతా, మేమంతా, మనమంతా ఆ గురువుల్ని, మనకు జ్ఞానం బోధించిన వారందరికీ కూడా నమస్కరిస్తూ వారిని ఆదరిద్దాం.